హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'అతనితో కలిసిన రాత్రి' ఎపిసోడ్ 78. ఆ రోజు ఇక విక్రమ్ లేట్‌గా వస్తాడు అని తెలిసి అను చక్కగా రెడీ అయ్యి అతడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బెడ్ మీద కూర్చుని. వాళ్ళ కలయిక విక్రమ్ స్పృహలో లేకుండానే జరిగింది. పైగా వాళ్ళ ఇద్దరి మధురమైన క్షణాలు ఇప్పటివరకు కూడా లేవు. ఒక పాప పుట్టిన తర్వాత కూడా. కానీ ఇప్పుడు ఇద్దరి మనసులే కాదు, దేహాలు కూడా ఏకమవుతాయి అని తెలుస్తూ ఉంటే అనూకి ఎక్కడలేని సిగ్గు కమ్ముకు వచ్చేసింది. విక్రమ్ లేటుగా ఇంటికి వచ్చి సైలెంట్‌గా ఉన్న ఇంటిని చూసి అందరూ పడుకున్నారేమో అని తన రూమ్‌లోకి వెళ్ళి చూస్తాడు. ఇంకా అను పాప పడుకున్నారేమో అని. కానీ దానికి విరుద్ధంగా లైట్ ఆన్‌లో ఉంటే అను చక్కగా తయారయ్యి విండో దగ్గర నిలబడి చందమామని చూస్తూ ఉంటుంది. ఆ చీరకట్టు అలాగే నిండుగా తయారైన ఆమె రూపం ఒక సైడ్‌కి అల్లుకున్న జుట్టులో నుండి కొన్ని పాయలు నుదుటి మీద పడుతూ ఉంటే వాటిని వెనక్కి అంటూ ఆమె చంద్రుడిని చూస్తూ ఉన్న చిత్రం ఒక అద్భుతంలా తోచింది విక్రమ్‌కి. బెడ్ మీద చూసేసరికి పాప కనిపించలేదు. ఇక వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుంది అని అర్థమయ్యింది విక్రమ్‌కి. మెల్లిగా వెళ్ళి అనుని వెనక నుండి హగ్ చేసుకొని, "ఏంటే ఇవాళ నాకేదైనా స్పెషల్ ఉందా?" అని అడిగాడు. అతడి పట్టుకి కాస్త అలజడి పుట్టినా కూడా, "మీరు ఫ్రెష్ అయ్యి వస్తే ఆ స్పెషల్ ఏంటో చెప్తాను విక్రమ్ గారు" అంది అను నవ్వుతూ. "హా! అలాగే లేవే ఫ్రెష్ అవుతాను" అని విక్రమ్ షర్ట్ బటన్స్ తీస్తూ వాష్‌రూమ్‌కి వెళ్తూ ఉంటే, "భోజనం చేశారా విక్రమ్ గారు?" అని అడిగింది. లేదే, ఆఫీస్‌లో కాస్త వర్క్ ఉండడంతో డిన్నర్ స్కిప్ చేశాను అని విక్రమ్ చెప్పగానే, మీరు ఫ్రెష్ అవ్వండి. నేను కిందికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను అని అను కిచెన్‌లోకి వెళ్ళి విక్రమ్ కోసం ఫ్రెష్‌గా ఫ్రూట్ సలాడ్ చేసి తీసుకువస్తుంది పైకి వాళ్ళ రూమ్‌కి. అను వచ్చేసరికి విక్రమ్ ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని అతడి తలని తుడుచుకుంటూ ఉన్నాడు. అను ఆమె చేతి మీద పడుతున్న కొంగుని భుజం మీద వేసుకొని దాన్ని నడుము చుట్టూ దోపుకొని వెళ్ళి విక్రమ్ పక్కన కూర్చొని అతడికి ఫ్రూట్ సలాడ్ తినిపిస్తూ ఉంటుంది. ఎందుకలా తినకుండా వర్క్ చేస్తున్నారు? మీ మొహం చూడండి విక్రమ్ గారు ఎలా అయిపోయిందో. ఆ కళ్ళు చూడండి లోపలికి పోయాయి అంది. భార్య పెట్టేది తింటూ నా భార్యని, కూతుర్ని హ్యాపీగా చూసుకోవాలి అంటే కష్టపడాలి కదే! కష్టపడంది ఊరికే ఏది రాదు కదా! అన్నాడు విక్రమ్. మరీ ఇలా తినకుండా కష్టం చేయమని మేమేం చెప్పలేదు కదా! కాస్త టైంకి తిని మీ వర్క్ ఆ తర్వాత చూసుకోండి. ఫుడ్ స్కిప్ చేస్తే ఎలా విక్రమ్ గారు? రేపటి నుండి నేను మీకు టిఫిన్ పంపిస్తాను ఉండండి. మీరు నేను పెట్టేది మొత్తం తినలేదు అనుకో, అప్పుడు చెప్తాను మీ సంగతి అంది అను. సరేలేవే ఇక నుండి టైంకి తింటాను కానీ నువ్వేంటే చీర కట్టావు? పైగా ఏదో స్పెషల్ ఉంది అన్నావు అన్నాడు విక్రమ్. మీ కూతురు ఇక్కడ లేదు. పైగా నేను చీర కట్టుకున్నాను. అంటే స్పెషల్ ఏంటో మీకింకా అర్థం కాలేదా? అంది అను సిగ్గుపడుతూ. నా భార్య ఇంత అందంగా సిగ్గుపడ్డాక కూడా నాకింకా అర్థం అవ్వకుండా ఎలా ఉంటుందే అని విక్రమ్ అనుని దగ్గరికి లాక్కొని ఇక లైట్ ఆఫ్ చేసేసి ఆమెతో పాటుగా బెడ్ మీదకి ఒరిగాడు విక్రమ్. ఆ విక్రమ్ గారు మెల్లిగా నా నడుము పట్టేస్తుంది అంది అను. నేనింకా ఏం చేయనిదే ఎలా నడుము పట్టేస్తుందే అని విక్రమ్ అను బుగ్గని నిమురుతూ అన్నాడు నవ్వుతూ. ఆ సిగ్గులేదు విక్రమ్ గారు మీకు అంది అను విక్రమ్ మెడ వంపున మొహం దాచుకుంటూ. పెళ్ళాం దగ్గర సిగ్గుపడకూడదు. పైగా నీలో ఏం చూడందే ఒక పాప కూడా పుట్టేసింది. ఇప్పుడు ఆ అందాలన్నీ కూడా నేను తనివి తీరా అనుభవించాలి కదా! అప్పుడంటే ఏదో మత్తులో అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం నీ అందాలు అన్నీ ఒక్కొక్కటి నా కళ్ళ నిండా నింపుకుంటూ మనసారా అనుభవించాలి అన్నాడు విక్రమ్. విక్రమ్ అలా మాట్లాడుతూ ఉంటే అనూకి సిగ్గు ముంచుకొచ్చేసి, ప్లీజ్ విక్రమ్ గారు అలా మాట్లాడకండి. నాకెలానో ఉంది అంది. ఎలా అవుతుందో చెప్పవే అని మెల్లిగా అనూని బెడ్ మీదకి చేర్చి ఒక చేయి మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఆమె మొహాన్ని చూస్తూ అడిగాడు విక్రమ్. అది చెప్పడానికి ఎలా వస్తుంది? రాదు కదా అని అంది అను బుంగమూతి పెట్టుకొని. విక్రమ్ ఆమె బుంగమూతిని చూస్తూ చటుక్కున ఆమె మూతి మీద ముద్దు పెట్టి, పోనీ నేను చెప్పనా? మన ఈ మూమెంట్ కోసం నిన్ను మీట్ అయిన ఫస్ట్ డే నుండి ఎదురు చూస్తున్నాను. కానీ ఏదో ఏదో జరిగిపోయి మన ఫస్ట్ ఇంటిమేట్ ఎలాగో అయిపోయింది.
కానీ ఇప్పుడు మాత్రం అలా జరగదు. నీ ప్రేమని అంతా నేను తీసేసుకొని, నా ప్రేమని అంతా నీకు చూపెడుతూ, ఈ మూమెంట్‌ని మనసారా ఫీలవ్వాలని ఉందే" అంటూ విక్రమ్ మెల్లిగా ఆమె నుదుట, ఆ తర్వాత ఆమె కళ్ళ మీద, ఆ తర్వాత ఆమె ముక్కు, పెదాల మీద ముద్దు పెడుతూ, ఆమె ఎద మీదకి వచ్చేసరికి అను లైట్ వంక చూసింది ఇబ్బందిగా. ఒసేయ్! నువ్వొక బిడ్డ తల్లివయ్యాక కూడా సిగ్గుపడితే ఎలాగే? అంటూ విక్రమ్ నవ్వుతూ లైట్ ఆఫ్ చేసి, ఇన్నేళ్ల వాళ్ళ మధ్య దూరాన్ని చెరిపేయబోతున్నాడు. ఇన్నేళ్లుగా ఆమెపై పెంచుకున్న ప్రేమని ఒక్కసారిగా ఆమె మీద చూపించడం మొదలుపెట్టాడు విక్రమ్. ఆ ప్రేమని మనసారా ఫీలవుతుంది అను. అతడి మీద ప్రేమ పెంచుకున్నప్పుడే ఆమె మీద హక్కులన్నీ అతడికి ఇచ్చేసింది. పైగా ఇప్పుడు వాళ్ళ పెళ్లి అయ్యింది. అలాగే అతడి బిడ్డని కూడా కనింది. అలాంటిది ఇంకా ఎంత ప్రేమ పెరిగిపోతుంది ఆమెకి అతడు అంటే. అందుకే వాళ్ళ ప్రణయపు యుద్ధం చాలా ప్రేమగా సాగిపోతూ ఉంది. మొదటిసారి ఒకరు మత్తులో ఉంటే ఒకరు భయంలో ఉన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒకరి ప్రేమని ఒకరు మనసారా ఫీలవుతూ ఉన్నారు. అతడి ప్రేమకి ఒక్కసారిగా అను కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేశాయి. అది చూసిన విక్రమ్ అతడి చేతితో ఆమె కన్నీళ్లు తుడిచి, "సారీ బంగారం" అని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని, వారి ప్రణయాన్ని అతి మధురాతి మధురంగా మొదలుపెట్టి, స్వర్గం అంటే ఇలా ఉంటుందా అన్న ఫీల్‌ని ఇద్దరూ అనుభవించి, ఉదయం 6 అవుతూ ఉండగా ఆయాసంగా అను విక్రమ్ మీద వాలి, ఆమె అలుపు తీర్చుకుంటూ ఉంటే, వి విక్రమ్ కూడా అతడి అలుపు తీర్చుకుంటూ ఉన్నాడు. 2 సంవత్సరాల విరహాన్ని ఒక్క రాత్రితో పూర్తి చేశారు ఇద్దరు. అతడి ప్రేమని అంతా ఆమెపై చూపిస్తూ ఉంటే, అతడి ప్రేమ వర్షంలో ఆమె తడిసి ముద్దయిపోయింది సంతోషంగా. నువ్వు నా కూతురు నా లైఫ్‌లోకి వచ్చాక నా లైఫ్ ఇంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది అనుకోలేదే. థాంక్స్ బంగారం. నా లైఫ్‌ని ఇంత కలర్‌ఫుల్‌గా చేసినందుకు అని అను నుదుట ముద్దు పెట్టుకున్నాడు విక్రమ్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.